నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలంటే కూడా వర్తిస్తాయి. మరి నక్షత్రాలు తెలియని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే, మీ పేరులో మొదటి అక్షరం హ్రీ కానీ, హూ కానీ, హే కానీ, హో కానీ, ఢ కానీ, ఢీ కానీ, ఢూ కానీ, ఢే కానీ, డో కానీ అనే మీ పేరులో మొదటి అక్షరాలుగా కలవారు ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. అంటే ఈ రాశిలో కర్కాటక రాశి గురించి మీరు తెలుసుకుంటే మీకు ఎలా ఉంది, మీ భవిష్యత్తు తెలుస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మార్చి మాసంలో ఆత్మస్థైర్యంతో ఏ పన్నైనా సాధించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు. పెద్దల సహాయ సహకారాలతోటి ముందుకు సాగగలుగుతారు. వారి యొక్క అండాదండలతోటి ముందుకెళ్తారు. ఏ పని ప్రారంభించినా వాటిని పూర్తి చేసేదాకా నిద్రపోరు, నిద్ర పట్టదు. కష్టాలు సుఖాలు ఇతరులతో పంచుకుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు, కొన్ని గొడవలకు గురి అవుతారు, కొన్ని కోర్టు కేసులు పోలీస్ కేసులకు గురి అవుతారు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకండి. అనవసరంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఉద్రేకం పెంచుకొని గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్రేకాన్ని పెంచుకోవద్దు. ఇతరులు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు ఉద్రేకాన్ని పొందవద్దు. హద్దు మీరి ప్రవర్తించవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రమాదాలు అపాయాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే పెట్టుబడులకు తోటి కొంతమంది భాగస్వాములు మీతో కలవాలి అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కలుస్తారు. అలాగే విద్యార్థులు టెక్నికల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. టెక్నికల్ పరంగా ముందుకు సాగగలుగుతారు. ఇంకా విద్యార్థులు మీ గోల్ని చేరగలుగుతారు.
తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలను తేగలుగుతారు. ప్రాణ స్నేహితులతో కలిసి ముందుకు సాగుతారు. వారి వల్ల మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందుతాయి. బంగారం కొనుగోలు చేస్తారు, పెట్టుబడులు పెడతారు. చిరకాలం నుంచి ఉన్న మీ కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. వాహనములు, కంప్యూటర్లు, విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. పిల్లల కోసం బాగా ఖర్చు పెడతారు. పిల్లల కోసం విదేశాలు వెళ్ళడానికి కూడా బాగా ఖర్చు పెట్టేటువంటి సూచన కనిపిస్తున్నాయి. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. గట్టి ప్రయత్నం చేసుకోండి. ప్రైవేటు ఉద్యోగస్తులకు అధికారులు మీ మీద పనితీరు ఎక్కువగా నచ్చటం వలన మీకు ఇంక్రిమెంట్స్, అంటే అధికారులు మీ పని వారికి బాగా నచ్చటం వలన ఇంక్రిమెంట్స్ ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలికొచ్చి ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న మీ కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఫుడ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకున్న విధంగా డబ్బులు వస్తాయి. విదేశ ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. వీసాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల వలన కుదురవుతాయి. గృహబలం, దైవబలం బాగుంటుంది మీకు. ప్రేమికులు పెద్దల సహాయ సహకారాల వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రజల్లో మంచి గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి బాగా అనుకోకుండా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రకరకాల ప్రాంతాలకు సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వారికి అన్ని రంగాల్లోనూ చాలా బాగుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. శివాభిషేకం చేసుకోండి. కుక్కలకు కొన్ని బిస్కెట్లు, ఆహార పదార్థాలు పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉన్నాయి. వాటిని మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి. అయితే నక్షత్రాలు తెలియని వాళ్ళు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, ఖా, ఖా, ఖే, ఖో, గా, గీ అనే అక్షరములుగా కల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఓపిక, సహనంతో ఉండండి. తప్పకుండా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో అందరితో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆస్తిపరంగా అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విభేదాలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు సక్రమంగా వస్తాయి. మీకు చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారే అన్నదమ్ములు, బంధువుల మధ్య దూరం అయ్యేటువంటి సూచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ప్రేమ అనురాగాన్ని పోగొట్టుకోకండి. మీ యొక్క ప్రతిభ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిభ మీ యొక్క వారికి ఉపయోగపడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు రకరకాల వాటిల్లో విపరీతంగా పెట్టుబడులు పెడతారు. లాభాలు పొందగలుగుతారు. అద్భుతంగా ఇంట్లో ఆనందాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొన్ని ఉంటాయి, అయినా మీరు ముందుకు సాగగలుగుతారు. బంధువులతోటి డబ్బు గురించి విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి కాబట్టి ఓపిక, సహనంతో, పట్టుదలతోటి ముందుకు సాగండి. విజయాన్ని సాధిస్తారు. అప్పులు ఇచ్చిన తిరిగి రావు. అప్పులు ఎవరికైతే ఇస్తారో అవి తిరిగి రావు. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈఎంఐ పద్ధతిలో వాటిని తీసుకోగలుగుతారు. కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు భయపడకండి. సమయానికి డబ్బులు అంతాయి, కట్టగలుగుతారు. తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం వలన ధన నష్టం కలుగుతుంది. సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. స్నేహితుల వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ జోలికి రాకుండా చాలా జాగ్రత్త వహించుకోండి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీ డబ్బులు పోవచ్చు.
తొందరపడి డబ్బులు ఇవ్వకండి. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఆలోచించకండి. కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులతో సరిగా మాట్లాడకపోవడం వల్ల గొడవలు ఏర్పడే సూచన ఉంది. స్త్రీ పురుషులను కొంతమంది ఇబ్బందులు కలిగేటువంటి విద్యార్థుల ర్యాంకులు మంచిగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు స్వయం కృషితో పైకి రాగలుగుతారు, అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు కూడా కొన్ని పోస్ట్ పోని అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యలో అద్భుతంగా రాణించడానికి, మీ గోల్ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. మీ ఉద్యోగంలో ఉన్న సహాయ సహకారాలు అందించేటువంటి సహోద్యోగులు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఉద్యోగాల్లో మార్పులు. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పూజించండి. పేదలకు అన్నదానాన్ని చేయండి. కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడండి, నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.